ఇట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. స్టార్స్కి ఏంటంటే ఆబ్వియస్లీ ఒక కొన్ని పీపుల్ ఫ్యాన్స్ ఉంటారు, మనం కూడా మన కథ చెప్పాలని ట్రై చేస్తుంటాం. ఐ బీన్ సీయింగ్ సాహో చేసేటప్పుడు మేము చాలా డ్రాఫ్ట్స్ రాసాము. ఇప్పుడు ఓజీ ఫర్ ఎగ్జాంపుల్ ఓజీ చేసేటప్పుడు ఓజీ లైక్ ఐ రోట్ ఇట్ ఒక ఫ్లోలో రాశాను. అండ్ మన కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. సో పర్సనల్గా సో మనము ఎలా చూడాలి ఏంటి కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఆన్సర్స్ లైక్ అవన్నీ కూడా వి ట్రై టు పుట్ ఇట్ అనమాట. సో నాకు అదే అంటున్నా, లైక్ ప్రశాంత్ కూడా వెన్ నీ రోట్ ఆల్సో ఐ వాస్ టెల్లింగ్, నీ గట్ ఫీలింగ్ తెలిపో సినిమా వర్కౌట్ అవుతుందా అవ్వదా, 10 మంది రైటర్స్ కూర్చోవడం వల్ల సినిమా క్రియేట్ అవుతుందా అనేది ఎక్కడ లేదు. బట్ మన గట్ ఫీలింగ్ తెలిపోతే అట్లీస్ట్ మన ఫ్లేవర్ ఏదో ఒకటి వస్తుంది కదా కొత్తగా. పీపుల్ కూడా అదే కదా కావాలి. పీపుల్ వాంట్ టు సీ సంథింగ్ న్యూ, ఏదో కొత్తగా ఉండాలనే ఎక్స్పెక్ట్ చేస్తాను జనాలందరూ. సో నాకు అనిపించింది అందులో మన సినిమాలో అది ఉంది. ట్రెడిషనల్గా వెళ్ళకుండా అట్లీస్ట్ ఫస్ట్ దాన్ని ఒకటి ప్రాపర్గా అసలు మనం ఏందని మనం అటెంప్ట్ చేసుకుంటే. ఎందుకంటే లైక్ ఇఫ్ ఐ మే సే జనరల్లీ మనకి సెట్ ఆఫ్ డైరెక్టర్స్ వస్తారు కదా, లైక్ న్యూ డైరెక్టర్స్. మనకి పూరి గారు, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు, అదే బోయపాటి, ఆల్ దోస్ స్టార్ డైరెక్టర్స్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మన జనరేషన్ యంగ్ డైరెక్టర్స్ హూ వుడ్ డైరెక్ట్ స్టార్స్ ఆర్ హూ వుడ్ మేక్ బిగ్ ఫిలిమ్స్. అది తమిళ్లో ఎక్కువ వచ్చారు. అవునవును, లోకేష్ కనకరాజ్ గారు. తెలుగులో యాక్చువల్లీ పీపుల్ మిమ్మల్ని ఎక్కువ చూస్తున్నారు ఆ స్లాట్ లో, యూనో యంగ్ డైరెక్టర్. ఎందుకంటే ఒక కొత్త అప్పటి వరకు పాత సినిమాలు తీయని డైరెక్టర్ వస్తే ఫ్రెష్ ఐడియాగా ఇంకేదైనా కొత్తగా ఉంటుంది, స్టార్స్ కి కూడా కొత్తగా ఉంటుంది చేసేటప్పుడు. సో తెలుగులో లైక్ బికాస్ యు ఆర్ ద వన్ హూ పీపుల్ స్పీక్ అబౌట్ ఇట్ లైక్ దట్. ఆర్ ఇప్పుడు ప్రశాంత్ కూడా మూవీ చేశారు కాబట్టి వాట్ ఈస్ ద థింగ్ దట్ యూ ఫీల్ వన్ థింగ్ ఈ కొత్త యంగ్ డైరెక్టర్స్ ఒకటి ఫాలో అవ్వాల్సిందో, లేకపోతే వాళ్ళు డెసిషన్ తీసుకునేటప్పుడైనా, వాళ్ళు సినిమా పట్టేటప్పుడైనా, వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ ఫీల్ షుడ్ బి దేర్? అంటే బేసిక్లీ కేటగిరీగా చూస్తే లైక్ 2-3 థింగ్స్ అనమాట. అందులో ఫస్ట్ థింగ్ అంటే వెన్ పీపుల్ వాంటెడ్ టు డూ డెబ్యూ సినిమా, ఫస్ట్ సినిమా చేయాలనుకుంటే స్టోరీ, ఆబ్వియస్లీ ద స్టోరీ ఈజ్ లైక్ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక 10-15 మినిట్స్లో, అంటే అప్పట్లో మనీ సార్ ఇంటర్వ్యూలో ఎప్పుడు చూస్తున్న అనేవాళ్ళు, ఒక సినిమా నువ్వు 3 మినిట్స్ చెప్పగలిగితే, 3 మినిట్స్లో జనాల్ని అట్రాక్ట్ చేయగలిగితే, 3 మినిట్స్లో కథను చెప్పగలిగితే అదే నీ సినిమా. దట్స్ వాట్ ద స్టోరీస్. సో ఆల్వేస్ టెల్ పీపుల్ లైక్ 10 మినిట్స్లో ఎంత ఎగ్జైటింగ్గా మనం కథను చేసుకోగలుగుతాం. ఎందుకు 10 మినిట్స్ చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలి దాంట్లో, అండ్ ఎగ్జైటింగ్గా ఉండాలి యాక్టర్కి. అండ్ ఇప్పుడు ఒక హీరో వచ్చి మనల్ని నమ్మాలి అంటే ఎందుకు నమ్మాలి ఎవరైనా కూడా? అంటే లైక్ ఆ రోజులు పోయేదట, ఈ సినిమా పని చేసా, ఆ సినిమా పని చేశాను, సో ఇతను తీస్తాడనే రోజులు పోయాయి. సో ఇప్పుడు ఈ జనరేషన్లో నేను షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు అదే చెప్పేవాడిని, ఇప్పుడు అదే చెప్పేవాడిని, దట్ మనం ఏదో షూట్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు హ్యావ్ సంథింగ్ నైస్ లైక్ ఎ షో రీల్. చూసేటప్పుడు యాక్టర్ అరే ఇతను ఈ ప్లేస్లో నేను ఉంటే బాగుంటుంది అని అనిపించాలి. సో నాకు అనిపించిన పీపుల్ ఐ సజెస్ట్ పీపుల్ టు షూట్ సంథింగ్. అండ్ ఇప్పుడు స్టార్ హీరో అనేసరికి అంటే నాకు లైక్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అనుకోండి, లైక్ బికాస్ ప్రభాస్ అన్న రికగ్నైజ్డ్ మీ, లైక్ యూనో వీడు చేయగలుగుతాడు అని నమ్మాడు నన్ను. దట్స్ వన్ వెరీ గుడ్ థింగ్. వాళ్ళందరికీ వస్తుంది అనుకోవట్లేదు కానీ, బట్ నమ్మినా కూడా మనము ఒక హీరో చేస్తానంటే ఊరికి నేనంటే ఇష్టమైతే చేయడు కదా, ఆబ్వియస్లీ సంథింగ్ మస్ట్ హ్యావ్ సీన్ ఇన్ మీ. సో ఐ ఫీల్ అండర్స్టాండింగ్ కమర్షియల్ సినిమా, అంటే మనం తెలుగు సినిమా